ఎండి అజీముద్దీన్. నేను నిర్మల్లో బట్టలు కొన్నా. ఒక 10 కొట్టం కొన్నా. 10 కొట్టం కొని 1000 బట్టలు కొన్నా. నిర్మల్ పైసలు దొంగతనం అయింది. పాత ఒకటి కొట్టంగా 10 నిమిషాలు తక్క ఒకటి కొట్టంగా దొంగతనం జరిగింది. బస్సులో వేసిన సీట్ అప్లైన్ వేసిన కథం వాళ్ళకి సీట్లకి మనం ప్రజెంట్ కొత్త బట్టలు మా చెల్లెకు ఆహారం చేస్తానికి తీసుకుపోతున్నా హైదరాబాద్. కానీ ఇప్పుడే ఇప్పుడు సోమవారం 8 తారీఖు 6వ నెల 2006 సోమవారం. భైంసాల దొంగతనం ఇట్లా జరుగుతున్నది. ఎవరు పట్టించుకోవచ్చు చూసినా. మరి ఈ పోలీసులు కానీ ఎవరు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవచ్చు. మరి ఏం సంగతి ఇట్లా మాల దొంగతనం జరుగుతున్నాయట. ఇప్పుడు ఇంప్రెషన్ వచ్చింది నాకు. మేమైతే గరీబ్ వాళ్ళు కానీ ఎవరిని కానీ ఇట్లా దొంగ జరిగితే ఎట్లా కావాలా? వాళ్ళు ఆడలు ఉంటారు, ఎట్లా ఉంటారు? జాముని అల్లనేది కలర్ ఉన్నది. అలా బట్టలు ఉన్నాయి, హారం చిన్న పిల్లడిది ఉన్నది. దానికి సిగ్గు శరం ఏమైనా ఉండాలా? తొడుగాలి. ఇప్పుడు 1000 బట్టలు అవుతుంకుండా అది రెండా కొడుకో లంచ కొడుకో లంచానో సిగ్గు శరంలో తొడగాలిగి అమ్మగాలిగి. అది జునేదాన్ని నిర్మల్లో కొన్నా. జునేదాన్ని పాకెట్ దాని పేరున్నది. నిర్మల్లో జునేదాన్ని ఉద్యోగాలు కొన్నా. నేను కైకిలు చేసి ఏదో చేసి నేను కష్టపడి కొన్నాను మా చెల్లె కోసం. ఆ లంజా కానీ బస్సు దిగంగా సీట్ మీదకి వెళ్ళి కొట్టేసింది. నేను పోయిందాక లేదు ఆ లంజా కథం. ఇంత మంచి బట్టలు ఉన్నాయి. అవి పసుపు కలర్ ఉన్నది బ్యాగు. ఇప్పుడే మైసలు దొంగతనం జరిగింది. ఇట్లా దొంగ లంచాలు ఉన్నారు, లంచా కొడుకున్నారు. బస్ కంతా అంతే. నా పేరు ఎండి అజీం జామ్. దానికి సిగ్గు శరం ఉండాలా?